Now I would like to invite with your thundering applause Mr. Madhav Reddy. Yeah, guys, he is a localite of Anantapur. He works with BSNL company as a subdivisional engineer, and through Facebook he has got many contacts. And Facebook ni ela vaadali, ela vaadakodadu, ela vaadite em rogalu vastayi, vaadakapothe em rogalu vastayi ani cheppadaniki we have Mr. Madhav Reddy with you people. Sir, 30 minutes would be your duration. 5 minutes would be Q&A. Okay na? Hope you are enjoying the session last 2 days. Yes or no? Yes. Okay. Coming to me, I am Madhav Reddy, born and brought up Vasapuram near Thadapatri. Did schooling in Kodenhalli, where our SP Rajshekhar Babu did. He was 2 years senior to me. Did NIT Warangal BTech. Presently working for BSNL. ఒక్క 2 నిమిషాలు మొన్న పఠాన్కోట్ జవాన్స్కి శ్రద్ధాంజలి ఘటిస్తాం. లేచి 2 నిమిషాలు మౌనం పాటిస్తామా? So, Namaste Anantapur. So our great symbol for our Anantapur tower clock. So I am native of Anantapur. I am very much happy be here. Next. This is a program about to know your known secrets, to unlock your potential. It's nothing but you know everything, but you don't know how to use it. You know everything, you don't know how to use it. భాష కన్నా భావం ముఖ్యం అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడతాను, లేదా కంటిన్యూస్గా తెలుగులో మాట్లాడమనే మాట్లాడతాను మీకు ఇబ్బంది లేకుంటే. సో వాట్ ఈజ్ మై రోల్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్? ఒక్కటైతే చెప్పగలుగుతాము, మనం అనంతపురం నుంచి మన దేశంలో ఎడారి కాబోతున్న ప్రాంతాల్లో అనంతపురం ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఈ విషయం గురించి ఒక మాట చెప్తాను. కరువు సీమలో పుట్టాము, కన్నీటిని కారుస్తున్నాము, చీకటి కమ్మిన ఈ నేలపై మన చదువేరా మనకు వెలుగు దివ్యరా, పంటలు పండగ ఎండిన నేలపై అక్షర సేద్యం చేద్దాము, శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. రెడీనా? ఈరోజు జపాన్ కానీ లేకపోతే కొరియా కానీ 2వ ప్రపంచ యుద్ధంలో స్మాష్ అయినాయి. జపాన్ కంప్లీట్గా స్మాష్ అయింది. కొరియా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం వచ్చింది. ఈ బుద్ధు సూపర్ పవర్స్. ఎందుకంటే అకుంఠిత దీక్ష, అంతే. దెర్ ఈజ్ నో వే హార్డ్ వర్క్ చేస్తే. కానీ మనం ఎక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది జస్ట్ సూచాయగా తెలుసుకుంటే 90% మన సక్సెస్ను ఎవ్వరూ ఆపుకోలేరు. వాట్ ఈజ్ మై రోల్ ఇన్ దిస్ ఎగ్జిస్ట్? యాక్చువల్గా మనం చిన్నప్పటి నుంచి చాలా పనులు చేస్తుంటాం, ఇంక్లూడింగ్ దిస్ వర్క్. ఎందుకు చేస్తున్నాం? వాట్ ఈజ్ మై రోల్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్? ఈ ప్రపంచంలో నా రోల్ ఏంది, ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం అనేది క్లియర్గా తెలుసుకున్నప్పుడు మనది హైవే అయిపోతుంది, లేకపోతే గతుకుల రోడ్ అయిపోతుంది. యాక్చువల్ వాట్ ఈజ్ అవర్ రోల్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్? మీకు ఏమైనా ఆన్సర్ తెలుసునా? టు లివ్ హ్యాపీలీ, దట్స్ ఆల్. వాట్ ఎవర్ యూ డూ, లివ్ హ్యాపీలీ. నెక్స్ట్. సో ఇఫ్ యూ నో యువర్ పొటెన్షియల్, యూ కెన్ రైజ్ any kind. These are one of the simple photograph I have shown it. Next. మనము చిన్నప్పటి నుంచి సంవత్సరానికి రోజుకు ఒకసారి లొక్కన సంవత్సరానికి 200 సార్లు 10వ తరగతి వరకు దరిదాపు 2000 సార్లు మనం ప్రతిజ్ఞను వల్లించినాం. ప్రతిజ్ఞలో ఎన్ని లైన్లు ఉంటాయి తెలుసునా మీకు? ఏదైనా అని అర్థం తెలుసుకోకుండా చేస్తే వ్యర్థమే. బహుశా మనం అర్థం తెలియకోకుండా ప్రతిజ్ఞను 2000 సార్లు వల్లించినాం. సో అట్లీస్ట్ ఒక్కసారి మనం రిమైండ్ చేసుకుందాం. ప్రతిజ్ఞలో 9 లైన్లు ఉంటాయి. 9 లైన్లు 9 మహావాక్యాలు. ఒక్క లైన్కి అర్థం తెలిసినా ఈ బుద్ధున్న సొసైటీలో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. ఎన్విరాన్మెంటల్ కాడ నుంచి ఇండివిజువల్ నుంచి ఎన్విరాన్మెంటల్ వరకు. భారతదేశం నా మాతృభూమి,
ఏ దేశంలో కూడా దేశాన్ని భూమిని తల్లితో పోల్చలేదు, ఒక భారతదేశంలోనే పోల్చినారు. భారతీయులు అందరూ నా సోదరులు, అందరినీ సోదరులుగా చూస్తున్నాము. కానీ నెక్స్ట్ డే మనకు రేపులు, మర్డర్లు, లేకపోతే ద్వేషాలు, విద్వేషాలు చాలా చాలా జరుగుతున్నాయి. అంటే దీనికి అర్థం తెలుసుకోలేదు మనం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, అక్కడ సోదరులు అన్నారు, మాతృభూమి అన్నారు. మళ్ళా నేను నా దేశాన్ని ఎందుకంటే దేశం అంటే కేవలం మనుషులే కాదు, చెట్టు పుట్ట వానపం ప్రతి ఒక్కటి. ఎందుకంటే మనం ఈ వ్యవస్థలో ప్రతిదీ ఇంపార్టెంటే. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. మనం చాణక్యుల కాలం నుంచి ఈ రోజు వరకు చాలా మాట్లాడుకుంటున్నాం, ఏమి తెలియకోకుండా మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం గ్రహిస్తాం, దెన్ పాటిస్తాం అన్నట్టు. దీనికి అర్హత పొందుడికై సర్వదా నేను కృషి చేస్తాను అంటే దాని అర్హత పొందినప్పుడు ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుంటాను, తర్వాత తరాలకు అందిస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. నా తల్లిదండ్రులను 21 సంవత్సరాల వరకు గౌరవిస్తాము, ఎందుకంటే డబ్బులు పే చేస్తారు అప్పటి వరకు. ఉపాధ్యాయులను ఇట్ ఈస్ ఎ బిగ్ డౌట్, క్లాసులో ఉండగానే తిట్టే ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు. పెద్దలందరినీ గౌరవిస్తాను, పెద్దలంటే ఎవరు, ఎక్కడుంటారు, అందరితోనూ మర్యాదగా నడుచుకుంటాను. ఇట్ ఈస్ అగైన్ బిగ్ క్వశ్చన్. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతిని కలిగి ఉందని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటే సేవ చేసేటప్పుడు తిట్టుకుంటూ చేస్తామా సేవ? మళ్ళీ ఏం చేస్తున్నావు? లాస్ట్ సెంటెన్స్, వీరి శ్రేయోభివృద్ధిలే నా ఆనందానికి మూలము. అంటే వీళ్ళందరూ క్షేమంగా ఉంటేనే నేను క్షేమంగా ఉంటాను. ఇలాంటి అర్థాన్ని ఇచ్చే ప్రతిజ్ఞ కానీ సెంటెన్సెస్ కానీ చిన్న వయసులో ఏ ప్రపంచంలో ఎక్కడా చెప్పట్లేదు. కానీ మనకు చెప్తున్నారు, కానీ అర్థాన్ని గ్రహించట్లేదు మనం. ఇప్పటి నుంచైనా కనీసం దీనికి ఒక్కసారి ఆలోచించండి, మన ప్రతిజ్ఞలు ఏముంది, మన పిల్లలకి ఏం చెప్పగలుగుతామని చెప్పి. నెక్స్ట్. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వ్యక్తిలో సమస్యలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? స్ట్రెస్ సమస్యలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? ఎవరు సరిగ్గా వినిపించట్లేదు. పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? నెక్స్ట్. కుటుంబంలో సమస్యలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? నెక్స్ట్. సమాజంలో సమస్యలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? నెక్స్ట్. పర్యావరణంలో కాలుష్యం పెరుగుతుందా తరుగుతుందా? సో ఇలాంటి వాతావరణం మనం కంటిన్యూ చేస్తామా, దీన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తామా? తగ్గించడానికి ప్రయత్నించాలంటే అవి ఏంటి అనేది తెలియాలి. మనం అవి ఏంటి అనేది తెలియనప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాలి. నెక్స్ట్. ఎంత వయసులో మనం స్కూల్లో జాయిన్ అవుతున్నాము? 3, 4, 5. ఓకే. నెక్స్ట్. ఎంత వయసులో ఈ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ నుంచి బయటకు వస్తున్నాము? 23, 24. దరిదాపు అంటే బ్యాక్లాగ్స్ ఉంటే 25 అనుకోండి, అది వేరే, ఫ్రెండ్స్ ఉంటారు. సో 1 మినిట్. సో సాలిడ్గా 20 ఇయర్స్ మనం ఎడ్యుకేషన్ సిస్టంలో గడుపుతున్నాం కదా. 20 ఇయర్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో గడిపిన తర్వాత క్లారిటీతో వస్తున్నారా, కన్ఫ్యూజన్తో వస్తున్నారా స్టూడెంట్స్? ఆల్రెడీ మీరు వచ్చిండలా రాబోతున్నారని చెప్తున్నారు ఇప్పుడు, అంతే కదా. సో ఎందుకు కన్ఫ్యూజన్తో రాబోతున్నారు, దానికి కారణం కరెక్ట్ తెలుసుకున్నారంటే అయిపోయి. యాక్చువల్గా ఇలాంటి సెషన్స్ అవసరం లేదు, ఎందుకంటే 20 ఏళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, 3 రోజుల్లో మార్పు ఏమి ఉండదు. కానీ మీరు 20 ఏళ్ళు సరిగ్గా పెట్టట్లేదు కాబట్టి ఎఫర్ట్ ఈరోజు ఇవి కావాల్సి వస్తుంది. సో ఎందుకు ఎందుకు అట్లా జరుగుతుంది? నెక్స్ట్. సో సమాజంలో స్థూలంగా 3 రకాల వాళ్ళు ఉంటారు ప్రజలు. ఎందుకు కన్ఫ్యూజన్తో వస్తున్నారంటే ఇదే రీజను. సమాజంలో స్థూలంగా 3 రకాల వాళ్ళు ఉంటారు ప్రజలు. ఒకటో రకము పనిచేస్తుంటారు, బాధపడుతూ పనిచేస్తుంటారు. లైక్ చదవడం కానీ, పని కానీ, ఏదైనా కానీ మన జీవితం సగం ఏదో అయిపోయింది, ఎట్టనో అట్లా సాధిస్తాము మిగతా జీవితాన్ని అనేట్లు పనిచేస్తున్నారు. బాధపడుతూ పనిచేసినప్పుడు రిజల్ట్స్ ఎట్లుంటాయి? రైట్ రిజల్ట్స్ వస్తాయా, రాంగ్ రిజల్ట్స్ వస్తాయా? రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఆబ్వియస్లీ మీరు బాధపడుతూ ఏ పని చేసినా కానీ రిజల్ట్స్ గాన్. నెక్స్ట్. రెండోకటి పనులు చేస్తుంటారు, చాలా సంతోషంగా పనిచేస్తుంటారు. న్యూ ఇయర్కి మందు తాగడం, సిగరెట్లు తాగడం, అమ్మాయిలను టీచ్ చేయడం, ఇట్లాంటి ఇతరులు బాధపడుతుంటారు వాళ్ళ వలన. దీనివల్ల రిజల్ట్స్ ఏమవుతాయి? సమాజం ప్రశాంతంగా ఉంటుందా? థర్డ్, పనులు చేస్తుంటారు, సంతోషంగా పనిచేస్తుంటారు, ఇతరులు కూడా సంతోషంగా ఉంటారు. అట్లాంటప్పుడు రిజల్ట్స్ ఎట్లుంటాయి? సో మీరు థర్డ్ కేటగిరీలో ఉంటే మీ గోల్ ఎవరో ఆపలేరు. మీరు థర్డ్ కేటగిరీలో ఉంటే
ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీలో ఉన్నారంటే మీ గోల్ కాదు, మీ గోతి మీరే తవ్వుకున్నట్లు. అర్థమైందా? మీ గోతి మీరే తవ్వుకున్నట్లు. ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీ చెక్ చేసుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీలో వాళ్ళ వలన ఈరోజు సమాజంలో సమస్యలు, వ్యక్తిలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు. థర్డ్ కేటగిరీలో ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారంటే నెక్స్ట్ అట్లా మీ ఫోటోలు అన్ని చోట్ల ఉంటాయి ప్రపంచంలో, స్కూళ్ళ కాడ నుంచి కాలేజీల వరకు అన్ని చోట్ల ఉంటాయి. థర్డ్ కేటగిరీలో పనిచేయడానికి ఒక్క పైసా ఖర్చు కాదు, సమాజం అంతా నీ వెంట ఉంటుంది. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ అందులో ఒక ఎగ్జాంపుల్ మీకు ఈయన గురించి తెలిసి ఉంటుంది. ఈయన పేరు తెలిసిన తరిమల అమర్నాథ్ రెడ్డి, అనంతపురం అతను. ఈయన 98,000 మందికి బ్లడ్ గ్రూపింగ్ చేశాడు అనంతపురంలో. అనంతపురంలో ₹1 ఛాయ్ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ₹1 బ్లడ్ దొరుకుతుంది. అదే అతనికి ఫోన్ చేస్తే చాలు అన్నట్టు అతను అరేంజ్ చేస్తాడు. అంటే మన దగ్గరే ఉన్నారు దేవుళ్ళు మన దగ్గరే ఉన్నారు, గుర్తించలేకపోతున్నాం. థర్డ్ కేటగిరీలో ఉంటే ఇలాంటి మంచి పనులు చేస్తారు. నెక్స్ట్ మనం ఒక చెట్టు నాటినా అని 4-5 ఏళ్ల తర్వాత ఫ్రూట్స్ వస్తాయి. మనం కాలేజీలో చేరుతున్నాము, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. మీరు ఒకరోజు అన్నం తినలేదు, ఏమవుతుంది? నీరసం వస్తుంది. 2 రోజులు తినలేదు, ఏమవుతుంది? 3 రోజులు తినలేదు, ఏమవుతుంది? 4 రోజులు, 5 రోజులు అన్న హాజరై, అంతే కదా? సపోజ్ మీరు 4-5 రోజులు అన్నం తినకోకుంటే ఏమవుతుంది? అట్లనే 4 సంవత్సరాలు మీరు చదువుకోకుంటే ఏమవుతుంది? జస్ట్ ఆలోచించండి. ఎందుకంటే చాలామంది మా దగ్గరికి జాబ్స్ గురించి వస్తుంటారు, ఏ జీరో నాలెడ్జ్ ఉంటుంది, కానీ జాబ్ కావాలా. ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ప్రాపర్గా 4 ఏళ్ళు చదివితే 5వ సంవత్సరము మీ దగ్గరికి జాబ్స్ వస్తాయి, అన్నట్టు. నెక్స్ట్ ఎందుకు మనం స్ట్రెస్గా ఫీల్ అవుతామంటే ఒక పని చేసిండేది సెంటర్లో మన శక్తి, మిగతావన్నీ మన ఆలోచనలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉంటారు, ఏ అనుష్క గురించో, పవన్ కళ్యాణ్ గురించో, సినిమా గురించో ఆలోచిస్తుంటారు. అందుకోసం ఇప్పుడు చెప్పేది అర్థం కాకపోవచ్చు, కానీ మీ ఎనర్జీ సెంటర్లో ఉండేది మిగతావన్నీ ఆలోచనలు. ఈ అవుటర్ సర్కిల్ ఎంత ఎక్కువైతే మీరు అంత స్ట్రెస్కి ఫీల్ అవుతారు. నెక్స్ట్ అదే మీ ఆలోచన, మీ శక్తి సేమ్ అయినారంటే, ఎందుకంటే మనం రాత్రికి చనిపోము, వీ హ్యావ్ టైం లైన్. అది మనం టైం లైన్ లేక ఎక్స్టెండ్ చేస్తే మనము మన కెపాసిటీ ఫుల్లెస్ట్ పనిచేయచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఉన్నా, కేవలం మాట్లాడగలుగుతాను, ఇప్పుడు ఫోన్ అయితే ఎత్తలేను కదా. సో ఫోన్ వచ్చినా అని ఐ షుడ్ నాట్ రిమెంబర్ ఇట్. అట్లనే మీరు ఏదైతే యాక్టివిటీ క్లాస్ రూమ్లో ఉంటే యూ హ్యావ్ టు బి స్టూడెంట్, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద హోమ్ యూ హ్యావ్ టు బి బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ సంథింగ్, యూ హ్యావ్ టు ప్లే రైట్ రోల్. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు తిక్కగా బిహేవ్ చేసి, ఇంట్లో ఉన్నప్పుడు ఇంకో రకంగా బిహేవ్ చేస్తే ఆ ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీల వల్ల సమాజంలో సమస్యలు పెరుగుతూ పోతుంటాయి. నెక్స్ట్ ఈయన ఎవరో కనుక్కోగలుగుతారా? వాస్కో డి గామా. నెక్స్ట్ ఈయన ఎవరో చెప్పగలుగుతారా? ఇక్కడ ఈయన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు. ఓకే, థ్యాంక్ యూ. విషయం ఏంటంటే వాస్కో డి గామాకు ఏకలవ్యునికి టెక్నాలజీ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఆయన ఇండియాకి వచ్చినాడు. ఏకలవ్యుడు అయితే బొమ్మ పెట్టుకొని నేర్చుకున్నారు. ఈ బుద్ధి మీకు యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, లేకపోతే ఎనీ అదర్ టెక్నాలజీస్ ఉన్నాయి, మొబైల్లోనే మీకు కావాల్సిన అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ మీరు ఏకలవ్యులు ఎందుకు కాలేకపోతున్నారు? మీకు ఎక్స్ట్రా ట్రైనింగ్ ఎందుకు అవసరం వస్తుంది అంటే మీరు రైట్ టైం రైట్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. సింపుల్, రైట్ టైం రైట్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ మీలో ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ కావాలా అనుకుంటే ఫ్రీగా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. రామన్ సాయి అనే అతను ఐఏఎస్ 22 ర్యాంక్ వచ్చింది, 18 ర్యాంక్ వచ్చింది. అతని ఏజ్ 22 ఇయర్స్. డాక్టర్. ఫ్రీగా ఒక 300 వీడియోలు పెట్టినాడు అన్ని సబ్జెక్టుల మీద. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు రైట్ సివిల్ సర్వీసెస్, స్టార్ట్ వాచింగ్ దిస్ వీడియో రెగ్యులర్లీ. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్. నేను ఎందుకు చెప్తున్నానంటే టెక్నాలజీని ఎలా వాడుకోవాలని చెప్తున్నాను. టెక్నాలజీని మీ కెరియర్కు ఒక అప్లికేషన్ ఉంది, ఈ పరీక్ష అని. మీకు కావాల్సిన మెటీరియల్ అంతా దొరుకుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే ఇది మన తాడపత్రి అతనే తయారు చేసినాడు. లెట్ us have a big clap to him. అశోక్ రెడ్డి అని. సో యాక్చువల్గా మనము హ్యాపీగా ఉండాలంటే సెల్ఫ్, ఫ్యామిలీ, సొసైటీ, నేచర్ అన్నిట్లోనే ఉండాలా. ఫ్యామిలీ వరకు వచ్చినారంటే
మనం ఏ తప్పు చేసినా కానీ ప్రపంచంలో క్షమించే గుణం ఒక ఫ్యామిలీగా ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ ఈరోజు డిస్ఇంటిగ్రేట్ అయిపోయింది. ఎంత డిస్ఇంటిగ్రేట్ అయిందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ పోయి రిమోట్ ఫ్యామిలీస్ వచ్చినాయి. ఫస్ట్ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. కంబైన్డ్ అంటే తాత ముత్తాత అందరూ కలిసి ఉండడం. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఓన్లీ భార్యాభర్త కలిసి ఉండడం. ఇప్పుడు రిమోట్ ఫ్యామిలీస్ అంటే తెలిసిన భర్త బెంగళూరులో ఉంటాడు, భార్య హైదరాబాద్లో ఉంటుంది, కర్నూలులో కాపురం చేస్తారన్నట్టు. సో ఆ రకంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఏం కావాలి, వాళ్ళ చదువులు ఏం కావాలి, కుటుంబం రిలేషన్స్ ఏం కావాలి, అన్నీ అట్లనే ఉంటాయి అన్నట్టు. అంటే ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫ్యామిలీ సెటప్ యూ షూర్లీ వర్క్ ప్రాపర్లీ. నెక్స్ట్ సారీ, మనము సమాజంలోకి వచ్చేకి డిఫరెంట్ ప్రొఫెషన్స్తో పనిచేస్తుంటాం. మనం ఈరోజు ఈ క్లాస్ జరుగుతుందంటే ఎంతోమంది సపోర్ట్ చేస్తారు. ఈ హాలు, ట్రైనర్స్, మీ పేరెంట్స్, ఇక్కడ తీసుకొచ్చిన బస్సు, లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ చేసిన నెట్వర్క్, అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా మనం హెల్ప్ చేస్తే కానీ మనం ఈరోజు ఈ స్థితిలో ఉండి కూర్చొని వినలేము. సో అట్లనే రకరకాల ప్రొఫెషన్స్ పనిచేస్తుంటారు. అందులో మెయిన్ ప్రొఫెషన్ రైతు. ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అతని గురించి ఏం ఆలోచిస్తాం? ఈ పొద్దు ఆఖరి రైతు ఆత్మహత్య చేసుకుంటే మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు, మనంతకు మనమే చచ్చిపోతాం. ఎందుకంటే వాళ్ళే మనకు అన్నం పెట్టేది. యాక్చువల్గా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మై ఫాదర్ ఈజ్ ఐఏఎస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్. సో ఐ ఆమ్ ప్రౌడ్ టు బి సన్ ఆఫ్ ఫార్మర్, but I am failing to address because of the situations prevailing in the society. మీరు చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినారు. మన గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ నుంచి బయటికి ఏం పోతున్నాయి, విలేజ్ లోపలికి ఏం వస్తున్నాయి, మీరు బాగా గమనించినారంటే విలేజ్ నుంచి బయటికి ఏం పోతున్నాయి, బయటికి వెళ్ళే వస్తువులు ధాన్యాలు, కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి, పండ్లు, ప్రతి ఒక్కటి అవసరమే. విలేజ్ లోపలికి ఏమొస్తున్నాయి? కూల్ డ్రింక్స్ వస్తున్నాయి, ఆల్కహాల్ వస్తుంది, బ్రాయిలర్స్ వస్తున్నాయి, సిగరెట్స్ వస్తున్నాయి, ఎరువులు, బ్యూటీ పార్లర్లు, గుట్కాలు, టీవీ సీరియల్స్, ఇవన్నీ మనకు అవసరమా? ఒక రకంగా చెప్పాలంటే 1000 జనాభా ఉండే గ్రామంలో 5 కోట్లు నష్టపోతుంది. 25,000 గ్రామాలు ఉన్నాయి, 1,50,000 కోట్లు నష్టపోతున్నాం. మనం మన ఇంటి దగ్గర కూర్చొని బాంబేలో ఉండేవానికి, అమెరికాలో ఉండేవానికి కూల్ డ్రింక్ తాగుతూ డబ్బులు ఇస్తున్నాం. మనం తెలియక కూల్ డ్రింక్ తాగడం మంచిదే కాదా? కానీ తాగుతాము. అంటే మనము తెలియదు, మనమేంది తెలియదు, అందుకోసం తాగుతాం. సమాజం అంటే మనమేనా, లేకపోతే మన చుట్టుపక్కల వాతావరణం అంతా కదా? బట్ ఈ బుద్ధ ఆ జంతువులు, లేకపోతే చెట్లు, చేమలు, ఇవన్నీ ఏమవుతున్నాయి? ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మన అనంతపురంలో లేకపోతే రాయలసీమలో రత్నాలు పోసి అమ్మినారంట. ఈ బుద్ధు రాళ్ళు కూడా కాకు, రాళ్ళు అమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి, ఇసుక అమ్ముకుంటున్నాం. హార్మనీ ఇన్ ద నేచర్ వరకు వచ్చేకి సాలిడ్గా మన సమాజంలో సాలిడ్గా మనం 4 we can divide 4 orders. First is material order, second is pranic order, third is animal order, fourth is human order. ఈ మెటీరియల్ ఆర్డర్లో అయితే ఏంటంటే డీకంపోజ్ అవుతుంటుంది మెటీరియల్. సో ఏమవుతుందంటే ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు ఇస్తుంది. నెక్స్ట్ ప్రానిక్ ఆర్డర్లో ప్లాంట్లు 33% ఉండాలా, ఇవి ఓన్లీ 15% ఉన్నాయి. రేపొద్దున మనం సిలిండర్లు వేసుకొని రావాల్సి వస్తుంది క్లాసులకి. ఇఫ్ ద థింగ్స్ గోస్ లైక్ దిస్, చెట్లు భూమికి ఉపయోగపడుతున్నాయి, భూమి చెట్లకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చెట్ల వరకు అయితే డీకంపోజ్ ఎక్స్ట్రా లైఫ్ ఉంది. అనిమల్స్ వరకు వచ్చేళ్ళకి డీకంపోజ్ లైఫ్, విల్ టు లివ్, బతకాలనే ఆశ. జంతువులు చెట్లకు ఉపయోగపడుతున్నాయి, చెట్లు జంతువులకు ఉపయోగపడుతున్నాయి, జంతువులు భూమికి ఉపయోగపడుతున్నాయి. కానీ మనిషి వరకు వచ్చేళ్ళకి డీకంపోజ్ లైఫ్, విల్ టు లివ్, విల్ టు నో ఎవ్రీథింగ్. అందుకోసం మనం ఎవరెవరు ఏం చేసేది తెలుసుకోవాలనుకుంటున్నాము, మార్స్ గుడికి వెళ్తున్నాము. కానీ భూమి మనిషికి ఉపయోగపడుతుంది. మనిషి భూమికి ఉపయోగపడుతున్నాడా? చెట్లకు ఉపయోగపడుతున్నాడా? సేమ్ జంతువులకు ఉపయోగపడుతున్నాడా? ఈ పొద్దు 90% ఉండాల్సిన జంతువులు అంతరించిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఒక వాతావరణం అనుకుంటే ఇవి చెట్లు, ఇవి అనిమల్స్, ఇదంతా నేచర్ అనుకుని తల మాత్రం మానవుడు అంటే మిగతావన్నీ కుషించిపోయి ఓన్లీ అది వరకు ఉంటే మనం సాధించగలుగుతామా మన లైఫ్ను? సో యూ హ్యావ్ టు లుక్ ఆన్ దిస్ వన్. నెక్స్ట్ ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యాక్చువల్గా ఓకే ఇన్ని చెప్పినాను, మీరేం చేస్తున్నారని అడగచ్చు.
3500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించినాను. ఏది ఒక కార్పొరేట్స్తో చెప్పించి అనాథ పిల్లలకి ఆధార్ కార్డ్స్ ఇప్పించినాను. అనాథ పిల్లలు అంటే ఎవరంటే నా అనే వాళ్ళు లేరు, మీకు అందరికీ ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇప్పించగలుగుతారు. సో అట్లనే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని చాలామందికి ఉద్యోగాలు కానీ, ల్యాప్టాప్స్ కానీ, లేకపోతే జనరల్ అవేర్నెస్ సెషన్స్ కానీ, లాట్ మెనీ సెషన్స్. యాక్చువల్గా అయితే ఫేస్బుక్ వలన చాలామంది రేపు, మర్డరు, లేకపోతే ఎకనామికల్ చాలా లాస్ అవుతున్నారు. నియర్లీ 1 hour సెషన్ ఉంటుంది. ఇట్ విల్ బి యూస్ఫుల్, బట్ మనకు ల్యాక్ ఆఫ్ టైం వల్ల నేను అది ప్రజెంట్ చేయలేకపోయినాను. సో ఏ రకంగా చూసినా కానీ మనము ఈ సమాజంలో ఉంటే ఉన్న వనరులన్నీ సక్రమంగా వాడుకుంటే సమాజానికి మనకు అన్నిటికీ మంచిదే. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఫేస్బుక్ కారణమే. ఫేస్బుక్ ద్వారానే గంప నాగేశ్వరరావు సారు లేకపోతే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ పరిచయం కావడం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. దో నేను ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. సో ఎనీ క్వశ్చన్స్? ఫ్రెండ్స్, ఎనీ క్వశ్చన్స్? మీకు ఇంకొక విషయము, నేను 8th to 10th క్లాస్ పిల్లలకి చెప్పేటప్పుడు ఆగురా బాబు అనేంతవరకు చెప్తారు. కానీ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అడ్రస్ చేస్తుంటే చాలా చోట్ల అడిగినా కానీ అడగట్లేదు. ఇదే యాటిట్యూడ్ మీ దగ్గర ఉండేనంటే రేపొద్దున మీరు ఇంటర్వ్యూలోను లేకపోతే గ్రూప్ డిస్కషన్లోను మీరు ఇదే రిప్లికా చేస్తారు. ఊరికే కూర్చొని అక్కడ కూర్చొని నవ్వడం వినడం కాదు, మీరు లేచి మాట్లాడేటట్లు ఉండాలా. యూ షుడ్ హ్యావ్ క్వశ్చన్ ఆర్ యూ షుడ్ హ్యావ్ క్లారిఫికేషన్ ఆన్ ఎనీ ఇష్యూస్. ఇఫ్ యూ కాంట్ ఆస్క్ నౌ, వెన్ యూ కెన్ ఆస్క్. If you can't ask now, when you can ask. Still I am asking anybody any questions? ఇంకోసారి చూపిస్తాను. మీరు అన్ అకాడమీ అన్ అకాడమీ అని రాసుకోండి. అన్ అకాడమీ అంటే అకాడమీ కానిది. మామూలుగా ఎన్ఆర్ఐ అకాడమీ, ఆ అకాడమీ, ఈ అకాడమీ అంటారు కదా. అన్ అకాడమీ అంటే అన్ఇంపార్టెంట్ అంటాం కదా. అన్ అకాడమీ మీరు యూట్యూబ్లో అన్ అకాడమీని సెర్చ్ అంటే అకాడమీ కాంది. అన్ని అకాడమీలే ఇప్పుడు ఉండేది, ఇది అకాడమీ కాంది, అందరిది అన్ అకాడమీ. ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. I am really lucky enough to address here in Anantapur. These are my address and phone numbers. You can reach me very well. If you want any kind of clarity or support for you or your family or your friends or your college, whatever it may be, I am here to at least give guidance, if not directly help or something. I have good number of resources. So ఈ madhavreddy.org సైట్ కూడా ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ తయారు చేసి ఇచ్చినాడు నాకు, బికాస్ హీ లైక్స్ ద వర్క్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ క్యారింగ్ ఓవర్ అండ్ ఓవర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. Still last question I am asking, if you have still doubts, please ask. At least boys only, even at least girl has asked one question. అతని అడ్రస్ ఫోన్ నెంబరా? నేను ఇస్తాను పర్సనల్గా, లేకపోతే మీరు తరిమల అమర్నాథ్ రెడ్డి అని ఫేస్బుక్లో సెర్చ్ చేయండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్కి ఫోన్ చేయండి, నేను ఐ విల్ గివ్ ఇట్. ఎనీ డౌట్స్? చెప్పండి. ఓకే, yeah, obviously if you observed, you should take action immediately. You can switch off. It is a good. మీరు టెక్నాలజీని వనరులను వాడుకోండి. యాక్చువల్గా నాకు ఎన్ఐటి వరంగల్ సీట్ వచ్చినప్పుడు నేను అట్లాస్ వెతుక్కొని పోయినాను వరంగల్కి, కానీ మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్లో చూడొచ్చు, కానీ యు ఆర్ అటర్లీ మెజరబుల్లీ ఫెయిలింగ్. ఎందుకంటే మీ వ్యాపకాలు వేరే ఉన్నాయి, అది ప్రాబ్లం. అంటే మీరు డస్ట్ని తీసేస్తే చాలు, ఒరిజినాలిటీ ఉంటుంది. డస్ట్ ఈజ్ something you are putting effort somewhere where you do not have any control. Thanks for giving opportunity. We will meet you soon. Thank you very much, sir. Can we have a huge round of applause for Mr. Madhav Reddy? Thank you very much, sir, for the insightful information. We'll meet you again. Thank you very much. Thank you, sir.